దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు శుభాభివందనములు. కూడి వచ్చిన మీ అందరికీ, వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినము కూడా విడవకుండా మీకు ఇస్తున్న ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్న వాక్యాన్ని మీరు వీక్షిస్తున్నందుకు, ఆనందిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు కూడా మరొక వాక్యాన్ని మీకు అందిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి వాక్యాన్ని ఆస్వాదించండి, చక్కగా మీ యొక్క స్నేహితులకి ఇంట్రొడ్యూస్ చేయండి, దేవుని యొక్క ఆత్మీయ మేలును పొందండి. చూడండి, మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛ నుండియే కదా. ఈ మాట మా జ్ఞాపకం చేసుకోవాలి, తప్పనిసరిగా మనసులో పెట్టుకోవాలి. మీలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో యుద్ధాలు జరిగాయి. మొన్నటిదాకా 1939 వరకు కూడా యుద్ధాలు జరిగాయి. సెకండ్ వరల్డ్ వార్ యుద్ధాలు, తదుపరి కొంచెం ఆగాయి. అప్పటి యుద్ధాలు వేరు, కానీ మన యాకోబు గారు చెప్పే యుద్ధం వేరు. అది భౌతికపరమైన యుద్ధం. మీలో అన్నాడండి. మీలో అంటే వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మను పొంది, దేవుని నమ్ముకుని, దేవుని కోసం జీవిస్తూ రక్షణ పొంది, రక్షణ బాప్తిస్తాలు పొంది, మారు మనసు పొంది, ఇంకా లోకాశలు కలిగిన వరకు వచ్చే యుద్ధాల గురించి చెప్తున్నాడు. యుద్ధం అంటే కత్తితో చేసే యుద్ధం కాదు. యుద్ధం అంటే యుద్ధ భేరీలో చేసే యుద్ధం కాదు. యాకోబు గారి యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, మీలో జరుగుతున్న యుద్ధము లోక సంబంధమైన యుద్ధము. ఈ లోకములో ఆశించే ఆశలు, లోకాశలు, లోక సంబంధమైన బ్రతుకు కోసం మీరు పోరాటం చేస్తూ ఉంటారు. యుద్ధములు జరుగుతున్నాయంట. పోరాటాలు దేనిని జరుగుతున్నాయి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛలను బట్టి. లగ్జరీ లైఫ్స్ ఇంగ్లీష్లో. భోగేచ్ఛలు ఏమండి? కొంతమంది భోగాలు అనుభవిస్తారు, కొంతమంది భోగాలు అనుభవించాలనుకుంటారు. లేకపోయినా భోగంగా అంటే లగ్జరీగా బతకాలని ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటాం. లేదు, అప్పులు చేసైనా తిప్పల పడడం వాళ్ళకి ఇష్టం. కానీ అయ్యో, దేవుడు తగుమాత్రపు వస్త్రధారణంతో, తగుమాత్రపు వస్తువులతో జీవించమని చెప్పాడు అనే అజ్ఞానం, ఆ జ్ఞానం వరకు ఉండక అజ్ఞానాన్ని ప్రవర్తిస్తూ ఉంటారు. ఉన్నదాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి, కానీ లేని దానికోసం ఆరాట పోరాటాలు చేయకూడదు. ఇది విశ్వాసులకు తగదు, ఇది దేవుని పిల్లలకు తగదు, ప్రార్థించే వాళ్ళకి అస్సలు తగదు. రక్షణ బాప్తిసాలు పొందేవాళ్ళు వాటి జోలికే పోకూడదు. ఎందుకంటే లోక సంబంధమైన యుద్ధాలు, లోక సంబంధమైన పోరాటాలు. ఏమండి, వాళ్ళకి ఏదో ఉంది, అది మనం కొనాలి. వాళ్ళకి ఏదో వస్తువు ఉంది, అది మనం కూడా సంపాదించుకోవాలి. వాళ్ళు కొంచెం లగ్జరీగా ఉన్నారు, మనం కూడా ఉండాలి. ఈ వ్యత్యాసాలు, ఈ ఆడంబర పరిస్థితులు ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాయి. నీ ఆత్మీయ జీవితం వస్తువుల మీద ఉండకూడదు, వాటిని గురిపెట్టకూడదు. ఈ లోకంలో ఏది శాశ్వతం అండి? ఒక పాట రాశాను, ఈ లోకమును గాని, ఈ లోకములో ఉన్న వాటిని గాని ప్రేమించకు, అవి గతించిపోయేవే, పాడైపోయేవే, గతించిపోతాయండి. వాటి కోసం యుద్ధాలా, వాటి కోసం పోరాటాలా? చాలా సందర్భాల్లో వాళ్ళకి అవి ఉన్నాయి, మేము కూడా సంపాదించాలి. భూములు ఉన్నాయి, మాకు భూములు ఉండాలి. వాళ్ళకి బిల్డింగ్స్ ఉన్నాయి, మాకు బిల్డింగ్స్ ఉండాలి. ఇది క్రైస్తవులకు తగదు. దేవుని పిల్లలారా, మనం ఈ లోక సొత్తుల కోసం పోరాడకూడదు, పరలోక సొత్తు కోసం పోరాడాలి. పరలోకపు వరములు, ఫలముల కోసం పోరాడాలి. పరలోక జ్ఞానం కోసం పోరాడాలి. అర్థమవుతుందా? పైనుండి వచ్చే జ్ఞానం కోసం పోరాడాలి. నీకేమన్నా పోరాడాలనుకుంటే దేవునితో పోరాడు. ఏమండి, యాకోబు ఎవరితో పోరాడాడు? దేవుడు అంటాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచేవన్నాడు. అది నీ పోరాటం అంటే. ప్రార్థన పట్టుకుంటే కొంతమంది గంటలు చేస్తారు, అది పోరాటం అంటే. ప్రసంగం పట్టుకుంటే కొంతమంది సేవకులు అద్భుతంగా ప్రకటిస్తూ ఉంటారు, అది పోరాటం అంటే. నశించు ఆత్మ రక్షించుకోవడానికి ప్రార్థన అవసరం,
నశించు ఆత్మను రక్షించుకోవడానికి ప్రార్థన పోరాటం అవసరం, వాక్య పోరాటం అవసరం. ఈ మానేసేసి ఈ నాశనం అయిపోయే వస్తువుల కోసం, ఈ లగ్జరీస్ కోసం, ఏమంటే ఎపీరియన్స్ కోసం ఏదో ఉంగరాలు పెట్టుకోవాలి, గొలుసులు వేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ దానికోసం అప్పులు పోరే జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నాను మీకు ఎందుకు జరుగుతున్నాయి. బాగేచులన్న మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. 2వ వచనం, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, ఏమంటే మచ్చరపడుదురు కానీ సంపాదించలేరు. ఇంకా అంటాడు, పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. ఈ 2 మాటలు బాగా ధ్యానించండి. మేము 10 నిమిషాలు 12 నిమిషాలు చెప్తున్నాం. మీకు ఇస్తున్న వాక్యాన్ని ధ్యానించండి. ఈ ప్రసంగంతో టాలీ చేసుకోండి. ఎవరిని పొందాలనుకుంటామంట, పొందలేమంట. సాధించాలనుకుంటామంట, సాధించలేమంట. ఎందుకంటే మీరు దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళ పోరాటాలు కాదు, వాళ్ళకంటే మనం లగ్జరీగా ఉండాలని కాదు. దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. దేవుణ్ణి అడగాలి. దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. స్తోత్రం. ప్రతిదీ కూడా నీకు ఏదైనా కావాలంటే దేవుణ్ణి అడుగు. ఆయన ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడదు. ఆయనకు అసాధ్యమైన కార్యము లేదు. అబ్రహాము అంత గొప్పవాడయ్యాడంటే కారణం దేవుడు దీవించాడు. ఇస్సాకు యాకోబులంత పేరు తెచ్చుకున్నారంటే దేవుడు దీవించి ఇచ్చాడు. అపోస్తులంత గొప్పవారయ్యాడంటే పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపి దేవుని వాక్యం వాళ్ళ నోట్లో పెట్టి అభిషేకించి పంపించాడు. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. అండ్ ఆస్తుల్లో గొప్పవాళ్ళు, వెండి బంగారాల్లో గొప్పవాళ్ళ. పేతురేమంటాడు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. ఏం కలిగింది? దానికోసం పోరాడవు. పేతురికి ఇచ్చావు, ఆ ఆత్మ నాకెందుకు ఇవ్వు? పేతురికి వరములు ఇచ్చావు, యేసయ్యా నాకెందుకు ఇవ్వు అని పోరాడేవా? అని ప్రార్థనా పోరాటం ఉందా? చిన్న చిన్న ప్రార్థనలు చేసేసుకుని లోకం మీద ఎక్కువ ఆశ పెట్టుకుని చిన్న చిన్న భక్తి చేసి లోక ఆశలో ఎక్కువ పెరిగిపోతే పోరాటాలు ఆరాటాలు ఎందుకు రావు? నువ్వెందుకు యాంగ్జైటీ ఫీల్ అవుతావు? నాకు అది కావాలి ఇది కావాలి. నువ్వు పోరాడక్కర్లా. దేవుడే తెచ్చి నీ కళ్ళ ముందు పెడతాడు. నువ్వు ఆయన అడుగు, నాకు అది కావాలని. ఏమన్నా అడిగేటప్పుడు అది మనకు అవసరమో లేదో కూడా అడగాలి. అది దేవుని చిత్తమో కాదో తెలుసుకోవాలి. దేవుని చిత్తం లేకుండా నువ్వు వెళ్ళిపోయి దేవా దయచేయండి ఎప్పటికీ రాదు. అర్థమవుతుందండి? నీకు అవసరం అని తెలిస్తే నువ్వు జస్ట్ ఒక్కసారి అడిగితే దేవుడు తెచ్చి ఇచ్చేస్తాడు. నువ్వు 1 అడిగితే 10 ఇస్తాడు ఆయన. అర్థమవుతుందా? 1 అడిగితే 10 ఇస్తాడు. 10 అవసరమని మనకు తెలియదు. మనకు ఆ ఒక్క అవసరం కోసమే అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. ఆ ఒక్క అవసరం కోసమే ప్రార్థనా పోరాటం చేస్తూ ఉంటాం. కానీ నీకు 10 అవసరమని దేవుడు తెలుసు. దేవుడు దయచేసినప్పుడు అయ్యో నాకు ఇంత అవసరమని. నేను 3 సెంట్లు భూమి అడిగేవాడండి దేవుణ్ణి. నాకు 3 సెంట్లు కావాలని నాకు తెలిసిన అవసరం అంతే. దానికోసం దాదాపు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను. నాకు సేవకు వచ్చినప్పుడు స్థలము లేదు, మందిరము లేదు, ఏమండి ఇల్లు లేదు, వాకిల్ లేదు, సొంత మందిరము లేదు. దేవుడి దగ్గర పోరాడేవాడిని. ప్రార్థనా పోరాటం అడిగేవాడిని. అయ్యో దైవజనులందరికీ ఇచ్చావు, నాకు లేదు ప్రభువా. నేను జిల్లా వచ్చి నీ సన్నిధి అడుగుతున్నానని ప్రార్థనా పోరాటం. తెల్లవారుజాము 2 గంటల నుంచి ప్రార్థన చేసేవాడిని. 2 నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేసేవాడిని. ఏడ్చి అలా కూర్చుని ప్రార్థనా పోరాటం. ఈ పోరాటంలో నేను అడిగి ఇలా పెట్టేవాడిని, దేవా ఆకాశం వైపుకి ఎత్తి నాకు 3 సెంట్ల భూమి దయచేయి. మరి వాటాలు వేసేవాడిని. 1 సెంటు నాకు నా పిల్లలకి, 2 సెంట్లు నీకు మందిరం కడతాను ప్రభువా అని ఏడ్చేవాడిని అండి. ఏమండి, నాకు 3 సెంట్లు అవసరం అని తెలిసి అని అడిగేవాడిని. నాకెంత అవసరం ఆయన తెలిసి ఇప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసు అండి. దేవునికి స్తోత్రం. ఏమండి, 50 సెంట్లు ఇచ్చాడండి. స్తోత్రం. కోరంగిలో మా స్థలం 50 సెంట్లండి. అలాగే పటవుల్లో 10 సెంట్లండి. మంజీర్లో 6 సెంట్లండి. ఇంకా పోలవరం అలాగే పెద్దమడిలో దేవుని యొక్క ఏర్పాటుని బట్టి వారి యొక్క స్థలాల్లో జరుగుతూ ఉంది. మీకెందుకు చెప్తున్నాను తెలుసా? మీకు అంత అవసరమో దేవుడు తెలుసు. మనకు అవసరమైంది అడుగుతాము. నువ్వు అడిగినప్పుడు నువ్వు 1 అడిగితే 10 ఇస్తాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు తెలుసా? అంతే తప్ప నువ్వు దేవునితో పోరాడతాం మానేసి మనుషుల మీద పోరాడతావేంటి? తండ్రి మీద పోరాడతారు కొంతమంది. నాకు ఆస్తి నాకు పంచిపెట్టు. తండ్రి మీద, తల్లి మీద. ఏమండి, సిగ్గుగా అనిపించట్లేదా? పరమ తండ్రిని అడుగు నీకైనా ఓపుకుంటే. ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలీదు. లగ్జరీకి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయి డబ్బు మీద ఎక్కువ ఆసక్తి కలిగి
లోక వస్తువుల మీద ఆసక్తి కలిగి ఏంటి భార్యాభర్తలు ఏకీభవించి గొడవలకు వెళ్తూ ఉంటారండి కొంత సందర్భాలు. దయచేసి నేను చెప్తున్నాను, నిజమైన క్రైస్తుడు అయితే ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు నీకు అర్థమయ్యేటట్లు బోధించును గాక. నువ్వు యుద్ధంలో పోరాటాలు ఎందుకు వస్తాయనుకుంటున్నావు? నీ భోగేచ్ఛలే, నీ ఆశలు చంపే వాటిని. దేవునికి ఇష్టం లేని ఆశ నీకు ఉండకూడదు. దేవునికి ఇష్టం లేని ఆశలు నీలో ఉంటే అది దురాత్మ సంబంధమైనవి. పరిశుద్ధ ఆత్మ ఆశలు ఎలా ఉంటాయంటే భోగేచ్ఛలు ఉండవు, ఎక్కువగా లోకాన్ని ఆశించరు. వారు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే చాలా భయభక్తులు కలిగి ఉంటారు. ఉన్నదాంతో తృప్తి పడతారు. లేని వస్త్రాల కోసం, లేని వెండి బంగారాల కోసం వారు పోరాడరు. వాళ్ళు మనిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే, విశ్వాసం మీద ఆనుకుని బతుకుతుంటే, విశ్వాసం మీద జీవిస్తూ ఉంటే, ఏమండి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించున్నట్లు దేవుడు మమ్మల్ని జీవింపజేస్తున్నాడు. మీకు అదే బోధిస్తున్నాం. మా బోధ ఆత్మీయంగానే ఉంటుంది. ఆత్మానుసారమైన బోధ మేము అందిస్తాము. లేనిపోయాన్ని కలిపి దీంట్లో చెప్పం. వాక్యంలో ఏముందో అది మీకు బోధిస్తాము. అర్థమవుతుందండి? వాక్యాన్ని విన్నప్పుడు నీ ఆత్మీయ జీవితం బలపడాలని మా ఆశ. కనుక ఈరోజు వాక్యం ఉన్న సహోదరుడా, నువ్వు ఆత్మీయంగా పెరుగు, లోకాశలు చంపుకో, భోగేచ్ఛలు చంపుకో, పరిశుద్ధాత్మతో పోరాడు, పరిశుద్ధాత్మ ప్రార్థన చేయి. ఏం కావాలని దేవుడిని అడుగు, ఆయన ఇస్తాడు తప్పనిసరిగా. నువ్వు ఒకటి అడిగితే 10 ఇచ్చే దేవుడు. ఇటు దేవుని వాక్యము నీ హృదయంలో ఫలించాలని మేము ఆశపడుతున్నాం. ఏమండి, యోబు గారు అంటాడు 7వ అధ్యాయం 1వ వచనంలో, ఏమండి 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది యోబు గ్రంథంలో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. మన జీవితం అంతా యుద్ధమే. ఏంటి యుద్ధం? రోజు యుద్ధమే. ఆత్మీయతను కాపాడుకోవటానికి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి సాతానుతో పోరాటం మనకి. అంచేత ఈ విషయాలని మీరు మనసులో పెట్టుకొని సాతానుతో పోరాడాలి, విజయాలు సాధించాలి, ప్రార్థనా పోరాటం చేయాలి, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. యోబు గారు అన్నాడు, యుద్ధ కాలం అంట ఈ జీవితం అంతా. నువ్వు బ్రతినంత కాలం నీకు ఏదో ఒకటి పోయిందంటే యుద్ధం ఇంకోటి వస్తుంది. అంటే ఒక సమస్య తీరండి ఇంకో సమస్య వస్తుంది, ఒక ఇబ్బంది పోయిందండి ఇంకొక ఇబ్బంది వస్తుంది, ఒక అవసరం పోయిందండి ఇంకో అవసరం వస్తుంది. దానికోసం మనం ప్రార్థన చేసి పోరాడి సాధిస్తూ ఉండాలి. అలా సాధిస్తే నీకు ఆత్మీయ అనుభవం పెరుగుద్ది. ఇట్టి అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, ఈ వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపచేయండి. విశ్వాసంలో ప్రార్థనలో బలపరచండి. భోగేచ్ఛల వైపు, లోకేచ్ఛల వైపు పడిపోకుండా నీ ఆత్మ ఆయన నడిపింపు దయచేసి నీ ఆత్మ ద్వారా ప్రార్థన పోరాటం చేసి పొందుకుంటూ సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.